శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్రం 4వ పాదం వారు భార్యాభర్తల మధ్య సయోగ్యతలు పెరుగుతాయి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఏర్పడినటువంటి ఉద్రిక్త పూరిత వాతావరణాల నుంచి బయటపడతారు. అట్లాగే ఫెరోషియస్ సంభాషణలు ఏదైతే జరిగి గతంలో తప్పులు ఏదైతే ఎంచుకుంటూ భార్యాభర్తలు నువ్వంటే అంటే తాటి చెక్కతో తడికి చెక్కతో అంటారని సామెతలో కొట్లాటలు నడుస్తున్నవి కొంత సమసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికమైనటువంటి బంధం దృఢపడడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఆర్థిక విషయాల్లో కూడా రుణ ఒత్తిడి నుంచి విముక్తి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఊహించని విధంగా అద్భుతమైన శుభాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విశాఖ నక్షత్ర జాతకులకి. అనురాధ నక్షత్ర జాతకులకి ఈ వారం ఆర్థిక విజయాలు బాగా ఎక్కువగా వస్తాయి. వృత్తి విజయాలు, ఫార్మసీ రంగంలో ఉన్నటువంటి వారు, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారు, రుణ ప్రయత్నాలు చేస్తున్నవారు, ఇతరులతో ఆధారపడి రుణ సంబంధ వ్యవహారాదులు నడుపుతున్నటువంటి వారు, వారికి ఈ వారం సానుకూలంగా వాతావరణం చాలా అద్భుతంగా వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక అన్ని రకాలుగా కూడా నాకైతే ఈ వారం అనురాధ వాళ్ళకి ఎందుకో ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ, ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ కానీ అద్భుతంగా కనపడుతున్నాయి అనురాధ నక్షత్ర జాతకులకి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కూడా ఈ వారం గత వారంలాగే మెరుగైన మంచి ఫలితాలు. మెరుపుతో కూడుకుందంటే మీరు ఊహించని విధంగా అది పాలిష్డ్ అయ్యి మీకు యోగం పట్టించడం. అంటే మీ దగ్గర ఒక వస్తువు ఉంది, ఇన్నాళ్ళు ఆ వస్తువును విలువ లేదనుకున్నది మీరు సడన్గా దానికి విలువ రావడం, ఆ ప్రాపర్టీ విలువ కావచ్చు, మీ వాహనానికి విలువ కావచ్చు, మీరు కొన్న వస్తువుకి ఏదైనా సరే కానీ, అట్లాగే అన్ని రకాలుగా కూడా మీ యొక్క వ్యాపారానికి కానీ ఒక మెరుగు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ మెరుపు వల్ల శుభం పొందే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి. అంటే ఇక్కడ మొత్తం మీద చూస్తే వృశ్చిక రాశి వారికి యోగకంతమైన కాలం ఎక్కువగా ఉంది. ఎలాంటి ఒడిదుడుకులు ఉండవని చెప్పచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం లక్ష్మీనారాయణ పూజ, అట్లాగే శివపార్వతుల పూజ మంచి శుభాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.